హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ నేను ఆవకాయని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. ఆవకాయని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళి కొనుక్కోకుండా ఆవకాయని ఇలా ఇంట్లోనే చేసుకున్నారు అంటే సంవత్సరం పాటు అందరూ హ్యాపీగా తినొచ్చండి. కాబట్టి అందరికి అర్థమయ్యే విధంగా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈరోజు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటే మీకు నేను ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కాబట్టి అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఈ ఆవకాయని ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ కాయలతో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒకేసారి ఎక్కువ కాకుండా 5-6 కాయలు తీసుకుని ట్రై చేసి చూడండి. ఆవకాయ చేయడానికి నేను ఇక్కడ ఒక 12 కాయలు అంటే డజన్ కాయలు తీసుకున్నాను. నేను ఇక్కడ చిన్న రసాలు తీసుకున్నానండి. మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. తెల్ల గులాబీలు కూడా చాలా బాగుంటాయండి. ఆవకాయకి చాలా రకాల మామిడికాయలతో ఆవకాయ చేస్తూ ఉంటారండి. వాటిలో ఇది ఒక టైపు. మనం తీసుకున్న ఈ కాయల్ని వాష్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకుంటున్నాను. 12 కాయల్ని వేసేసుకొని నీట్గా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా పైన ఉన్న సొనంతా పోయేలాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని వాటర్ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. చూడండి, ఇలా తుడిచేసేసుకోవాలి. ఇలాగే అన్ని కాయలు నీట్గా రుద్దుకుంటూ క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా తుడిచేసుకోవాలి. ఇలా అన్ని కాయల్ని నేను నీట్గా తుడిచేసుకున్నాను. ఇప్పుడు వీటిని ముక్కలు కొట్టించుకొని తీసుకుని వచ్చే లోపల ఇందులోకి వేయాల్సిన మసాలా పౌడర్లు అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే తీసుకుని రాగానే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అందుకని నేను ఇక్కడ ఒక ప్లేట్లో 1 కేజీ ఉప్పు తీసుకొని గాలికి ఆరబెట్టుకున్నాము అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ఇందులో తేమంతా ఆరిపోతుంది. మనం మిక్సీకి వేసుకున్నా కూడా పొడి పొడిగా సాల్ట్ లాగా వస్తుంది. సాల్ట్ కంటే ఇట్లాగా ఉప్పుని మిక్సీ వేసుకున్నామంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కాసేపు నేను ఇక్కడ ఆరబెట్టుకుంటున్నాను. ఇది ఆరే లోపల ఇందులో కావలసిన మెంతులు, ఆవాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ మీద ఒక చిన్న బాండలు పెట్టుకుని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను. వాటిని దోరగా వేయించుకుంటున్నాను. కొంతమంది వీటిని పచ్చిగా కాసేపు ఎండలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. మనకి అపార్ట్మెంట్లో ఎండ రాదు, మనకి ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా దోరగా వేపుకొని వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. వీటిని సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి, లేకుంటే ఫాస్ట్గా మాడిపోతాయి. ఇలా ఈ కలర్ వచ్చేలాగా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇదే బండల్లో నేను ఇక్కడ 200 గ్రామ్స్ ఆవాలు తీసుకుంటున్నాను. ఈ 200 గ్రామ్స్ ఆవాల్ని వీటిని కూడా ఇదే పాన్లో వేసుకొని వీటిని ఎక్కువసేపు చిటపటా అనేంత వరకు వేపన అవసరం లేదు. కొంచెం అవి వేడైతే సరిపోతుంది. మీకు కావాలి అంటే ఎండ ఉంది అంటే ఎండలో కాసేపు ఒక 1/2 అవర్ ఎండలో పెట్టుకుని పచ్చి ఆవపిండి అయినా వేసేసుకోవచ్చు. ఎండలో పెడితే ఎలా ఉంటాయో అలా అవడం కోసం మాత్రమే జస్ట్ ఒక 1 to 2 minutes మాత్రమే ఫ్రై చేసుకోవాలి. 2 minutes ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ మెంతిపిండి వేసుకుందాము. మెంతులు కూడా బాగా చల్లారిపోయాయి కదా, ఇప్పుడు మాత్రమే మిక్సీ వేసుకోవాలి. వేడి మీద వేసుకోకూడదు. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జాడీలోకి మెంతులన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న మెంతిపిండిని కూడా పొడి పొడిగా ఉండడం కోసం ప్లేట్లో వేసుకొని కాసేపు పక్కన పెట్టామంటే ఇది కూడా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవపిండి ఎలా వేసుకోవాలో చూద్దాము. ఆవాలను కూడా బాగా చల్లారిపోనివ్వాలి. చూడండి, ఆవాలు కూడా బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఆవాల్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఆవాల్ని మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని బాగా పొడి పొడిగా అవ్వడానికి కాసేపు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. మనము ఆరబెట్టుకున్న ఉప్పు తీసుకుందాము. కల్లుప్పు ఉంది కదా, దాన్ని తీసుకుందాము. చూస్తే నాకు చేతికి అంటుకోవట్లేదు తడి. ఇప్పుడు మిక్సీ జాడీలో వేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మనకి మిక్సీ వేసుకున్న తర్వాత కూడా ఉప్పు పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పల్సాగా వేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నామంటే పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కొట్టించుకోవాలి. మామిడికాయలు కొట్టించుకునేటప్పుడు మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు కొట్టమని చెప్పుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజుగా ముక్కలు కొట్టమన్నాను, కొడుతున్నారు. మనం చెప్పలేదు అంటే వాళ్ళు పెద్ద పెద్ద సైజుగా ముక్కలుగా కొట్టేస్తారండి. ఇలా అన్నీ కట్ చేయించుకున్న తర్వాత
వెయిట్ చూపించడం కోసం వెయిట్ పెట్టుకుంటున్నాను. చూడండి నాకు ఇక్కడ 2.7 కేజెస్ వచ్చింది. 500 గ్రామ్స్ అనేది వేస్ట్ పోతుంది. మనకి టెంక, పీచు అవన్నీ తీస్తాం కదా, వేస్ట్ పోతుంది. పర్ఫెక్ట్గా మనకి 2 కేజెస్ అనేది వస్తుంది. 2 కేజెస్ క్వాంటిటీకి ఎలా చేయాలో ఆవకాయని చూద్దాము. ఇప్పుడు మనం తీసుకొచ్చుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక బౌల్లో వేసుకొని వాటికి చూడండి ఇలా మధ్యలో ఉండే టెంక ఉంటుంది కదా, ఆ టెంక తీసేసుకోవాలి. టెంకతో పాటు దీనికి ఇట్లాగా సైడు ఆ ముట్టి లోపల పల్సాటి లేయర్ అనేది ఉంటుంది, దాన్ని కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇలా గోరుతో ఇట్లాగా అంటే చూడండి తెల్లటి లేయర్ అనేది వస్తుంది కదా, అది కూడా తీసేసుకోవాలి. అది ఉంది అంటే మనకి ఆవకాయ ఊరిన తర్వాత ఆ లేయర్ అనేది సపరేట్ అయిపోయి తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో అది తగులుతూ ఉంటుంది. కాబట్టి మనము ఆవకాయకు చేసుకునే ముందుగానే ఆ లేయర్ని కూడా నీట్గా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కొట్టేటప్పుడు అంతా దానికి దుమ్మంతా అయి ఉంటుంది కదా, కాబట్టి ఒకసారి నీట్గా కాటన్ క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా తీసుకొచ్చుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆవకాయ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది. ఇవన్నీ మనం పీసులన్నీ తీసేసాం కదా, ఇంత వచ్చింది నాకు. ఇది 1/2 కేజీ కంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి మనకి పర్ఫెక్ట్గా 2 కేజెస్ అనేటివి ముక్కలు వచ్చాయి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవకాయ చేయడం కోసం వీటిని కొలుచుకోవాలి. మనం కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు అవి దేనితో అయినా సరే కొలుచుకునేటప్పుడు పర్ఫెక్ట్గా 4 గిన్నెలు వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు అది ముక్కలు తక్కువ ఉన్నాయా అయితే చిన్న గిన్నె తీసుకోండి, ముక్కలు ఎక్కువ ఉన్నాయా అయితే పెద్ద గిన్నె తీసుకోండి. అలాగా ఏ గిన్నె తీసుకున్నా సరే అది 4 ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ గిన్నె ఒకటి తీసుకున్నాను. నాకు ఈ సైజ్ గిన్నెతోటే 4 బౌల్స్ అవుతాయండి. కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఉండేదానికి ఈ సైజ్ బౌల్ ఒకటి తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు వేసుకునేటప్పుడు సమానంగా కాకుండా కొంచెం పైకి వచ్చేదాకా వేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం పైకి వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇలా 4 గిన్నెలు వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి 1, 2, 3 గిన్నెలు వచ్చాయి. 4వ గిన్నెకి వేయగా ఒక 6-7 పీసులే ఎక్కువ వచ్చాయండి నాకు. కాబట్టి 6-7 పీసులు వేసేసుకుంటున్నాను. టోటల్గా కరెక్ట్గా నాకు 4 బౌల్స్ నిండుగా నాకు మ్యాంగో ముక్కలు వచ్చాయి. ముందుగా ముక్కల్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కలుపుకున్న తర్వాత మసాలా పౌడర్ వేస్తేనే బాగుంటుంది. అప్పుడే మనకి మెంతులు ఆవాల పిండి బాగా పడుతుంది. కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఏ సైజు బౌల్తో అయితే కోల్చుకున్నామో ఆ బౌల్తో 3/4 అంటే 1/2 కంటే ఎక్కువ 3/4 బౌల్ నిండుగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్ పోసుకొని బాగా ఈ పసుపు ఆయిల్ ఈ పీసెస్ అన్నిటికీ నీట్గా పట్టించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని డైరెక్ట్గా మనం కారం ఉప్పు అన్నీ ఆవకాయ ముక్కల్లో వేసేసామంటే కలవవు. కాబట్టి మనం ఏ సైజు బౌల్ అయితే తీసుకుంటున్నామో అదే బౌల్తో అన్నింటినీ మెజర్ చేసుకోవాలి. 4 బౌల్ మామిడికాయ ముక్కలకి ఇక్కడ 1 బౌల్ నిండుగా ఆవకాయ కారం వేసుకుంటున్నాను. మీకు ఆవకాయ కారం అవైలబిలిటీలో లేదు అంటే బయట షాపుల్లో అవైలబిలిటీలో ఉంటుంది. లేదు అనిపిస్తే 3 మ్యాంగో ఉంటుంది కదా ఆవకాయ కారం, అదైనా తెచ్చుకొని వేసుకోవచ్చు. ఇందులోనే ఆ మిక్సీ వేసుకున్న ఉప్పు వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 3/4 వంతు వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇందులోనే ఆవపిండిని 1/2 బౌల్ తీసుకుంటున్నాను. ఆవపిండిని 1/2 వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ వేసి పెట్టుకుని ఉన్న మెంతిపిండి ఉంది కదా, ఆ మెంతిపిండిని మనం ఎన్ని బౌల్స్ అయితే మామిడికాయ ముక్కలు వేసుకున్నామో అన్ని స్పూన్స్ నేను ఇక్కడ మెంతిపిండి వేసుకుంటున్నాను. మెంతిపిండి ఎక్కువ వేసారంటే చేదొచ్చేస్తుందండి. కాబట్టి మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదు. నేను 4 బౌల్స్ వేసుకున్నాను కాబట్టి 4 స్పూన్లు మెంతిపిండి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆ మెంతి ఆవపిండి కారం అంతా ఉంది కదా, మనం మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి. చూడండి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకుని ఉన్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అందులో ఈ కారాన్ని అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఆల్రెడీ 3/4 కప్ వంతు ఆయిల్ వేసాం కదా, ఇంకొక 1 బౌల్ నిండుగా ఆయిల్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. టోటల్గా మనకి ఆవకాయకి 4 బౌల్కి 1.3 బౌల్ ఆయిల్ పడుతుంది. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. మీకు ఏ ఆయిల్ ఇష్టం ఉంటే ఆయిల్ వాడుకోవచ్చు. కొంతమంది ఆవ నూనె, కొంతమంది నువ్వుల నూనె, కొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్ రకరకాలుగా వాడుకుంటారు కదా. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వాడుకోండి. కానీ మెజర్మెంట్స్ మాత్రం
సేమ్ ఇలాగే ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండాలి. మీకు ఆయిల్ తగ్గిపోయిందంటే ఈ కన్సిస్టెన్సీ రాదు. కొంచెం గట్టిగా ఉంది అంటే ఆయిల్ మీకు ఊరిన తర్వాత ఆయిల్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ హాఫ్ బౌల్ నిండుగా పొట్టు తీసేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక 3 డేస్ దీన్ని కలపకుండా ఉంచుకోవాలి. మనము స్టీల్ దాంట్లో కలుపుకున్నాం కాబట్టి స్టీల్ దాంట్లో ఆవకాయ స్టోర్ చేసామంటే చిలుము వాసన వస్తుంది. కాబట్టి ఈ టైప్లో ఉన్న జాడీల్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో లేదా గాజు వాటిల్లో వేటిలో అయినా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఆవకాయ పట్టేదానికి సరిపడా అంత పెద్దదిగా ఉండేది నా దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఉందండి. కాబట్టి నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆవకాయనంతా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 3 డేస్ పాటు పక్కన బాగా ఊరనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ, రోజుకి ఎక్కువ సార్లు కలపకూడదండి. రోజుకి 1-2 సార్లు మాత్రమే కలుపుకుంటూ 3 డేస్ పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఆవకాయ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగుందో చూస్తుంటే నాకైతే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలి ఇలా ఉంది అంటేనే మనకి ఆవకాయ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. డబ్బాలో ఉంది అంటే బాగా మిక్స్ చేసుకోలేం కాబట్టి ఒక వెడల్పుగా ఉండే ఒక పెద్ద డేషా అంటామండి, కొంతమంది తట్ట అంటారు. ఇట్లాంటిది ఒకటి వెడల్పుగా ఉండేది ఒకటి తీసుకొని అందులో ఈ ఆవకాయనంతా పోసేసి బాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన సీసాల్లో కానీ జాడీల్లో కానీ తీసి పక్కన పెట్టామంటే నెక్స్ట్ ఇయర్ దాకా మనకి ఆవకాయ అనేది పాడైపోదు. చూడండి, నేను డైలీ వాడుకోవడానికి ఇలాంటి చిన్న జాడీలో తీసుకుంటున్నాను. అంత పెద్ద జాడీలో అయినా తీసి పక్కన పెట్టుకోవచ్చు. నేను మిగిలినవి ఇలా గ్లాసు జాడీల్లో తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ జాడీలు ఈ ఆవకాయ అంతా 2-3 సీసాల్లో పడుతుంది. ఇలాంటివి కేజీ సీసాల్లో. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ కూడా చేంజ్ అవ్వదని నేను ఇలాంటి సీసాల్లో పెట్టుకొని కావాల్సినప్పుడు ఒక్కొక్క సీసా తీసి పక్కన పెట్టుకొని వాడుకుంటూ ఉంటాను. అంతేనండి, పర్ఫెక్ట్గా మీకు అన్ని అర్థమయ్యే విధంగా మెజర్మెంట్స్ తోటే చెప్పానని అనుకుంటున్నాను. రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలా ఆవకాయ అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆఖరిన తీసేసుకున్న గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కానీ మనకి ఆవకాయ చేసామన్న ఫీలింగ్ ఫుల్ఫిల్ కాదు. కాబట్టి ఇందులో కొంచెం అన్నం వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే, కలుపుకొని తిన్నామంటే ఆవకాయని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరుంటారు? మనం బయట షాపుల్లో కొనుక్కోకుండా కొంచెం ఓపిక చేసుకున్నామంటే సంవత్సరం పాటు హ్యాపీగా మనమే చేసుకుని తినొచ్చండి. అన్నీ హైజెనిక్గా మంచి ఆయిల్తో హ్యాపీగా చేసుకుని తినొచ్చు. నాకు ఆవకాయ అన్నాన్ని కలుపుతుంటే ఎర్రగా అసలుకి నోరు ఊరిపోతుందండి. ఆవకాయ టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కలిపేశాను. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నాకు ఇంకేం ఎక్కువ తక్కువ ఏం అవ్వలేదండి. మీకేమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని తీసేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది. మీకు నోరూరుతుంది కదా, మ్యాంగోస్ తెచ్చుకొని ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.